రాజా కూర్చోండి, ఖాళీ ఉండండి. అలా కూర్చోండి. గౌరవనీయులైన ప్రజలకి అదేవిధంగా మా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకి అందరికీ నమస్కారాలు. గతంలో పూర్వము మన పెద్దలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అంతా పాడుబడిన బావిలు గీవులు అన్నీ ఉన్నాయి. అప్పుడు జీవన ఆధారంగా కొంతమంది వచ్చారు, వాళ్ళ అమ్మవారిని కొద్దిగా గెలిపించుకున్నారు. గత 78 సంవత్సరాల కిందగా తొగటి వీధులు అంటే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ అమ్మవారి వల్లే. ఫస్ట్ మన కులస్తులు ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకొని ఈ అమ్మవారిని నిలబెట్టుకున్న తర్వాత ఈ ఈదికి అనేది తొగటి ఈదిగా పేరు పొందింది. మనము అమ్మవారిని పూజించుకున్న చాలా రోజుల నుంచి పూజించుకుంటున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మన అమ్మవారికి సంబంధించి ఏమన్నా చేసుకోవాలంటే అనేక ఇబ్బందులని మనకు గురి చేశారు. ఈ రూమ్ కట్టుకునేటప్పుడు మనల్ని అనేక ఇబ్బందులుగా గురి చేసి నానా ఇబ్బందులు పెట్టి పోలీస్ కేసులు పెట్టి కోర్టు కేసి అదేవిధంగా నానా ఇబ్బందులకు గురి చేశారు. చిన్నగా కాదు, ఒక్కొక్కరు 7 మంది కాదు. ఈ వాళ్ళ దెబ్బకి భయపడి మన వాళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ మనకు దేనికి అని భయపడి కుంగారు. గత 10 సంవత్సరాలుగా 2011లో మన వాళ్ళని అక్కడ స్టేషన్లు వేస్తే మనకు న్యాయం చేసింది పెద్దగా చేయలేదు. అది అప్పటి నుంచి మన వాళ్ళు బయటికి రావాలన్నా ఏదైనా చేయాలన్నా ఒక కార్యక్రమం చేయాలన్నా భయపడి సస్తా ఉన్నారు. అదేవిధంగా అమ్మవారికి సంబంధించి ముందు పక్క బావి ఉన్నది. ఆ బావికి సంబంధించి ఎవిడెన్స్ మన కాడ ఉన్నాయి. ఈ బావి పూర్వం తరువు గురవయ్య గారు అదేవిధంగా గోవిందు సుబ్బయ్య గారు వాళ్ళు కొన్నారు. అదేవిధంగా పక్కన ఈ అమ్మవారికి సంబంధించి చెమ్ముతున్నామని కాశమ్మ గారికి అప్పట్లో సెంటు 24 అడుగు చదరపు అడుగులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు జీవనం కొనసాగించారు. ఇప్పుడండి బావికి సంబంధించి ఎవిడెన్స్ నిన్న సెక్రటరీ గారిని అడగడం జరిగింది. ఆ బావిలో అనేక జీవాలు అదేవిధంగా పశువులు చనిపోయాయి ఇటీవల. దానివల్ల చాలా ఇబ్బందులు గురయ్యాము. ఈ అమ్మవారికి సంబంధించి బావి మాకు బోరింగు అదేవిధంగా బావికి సంబంధించిన స్థలములు ఇక్కడ చాలా ఉన్నవి. అవి దానికి సంబంధించి ఆధారాలు మేము భద్రంగా దాచుకొని సమయం వచ్చినప్పుడు ఈ ఎవిడెన్స్ అనేది బయటకు తీయడం జరిగింది. ఇప్పుడు సమయం వచ్చింది. గత ప్రభుత్వంలో 388 సర్వే నెంబర్ ఉంది ఈ అమ్మవారి గుడికి సంబంధించి ఆ బావికి సంబంధించి. అదేవిధంగా గత 5 సంవత్సరాల కాలంలో 390 సర్వే నెంబరు ఏ విధంగా చేసుకున్నారో నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. గత ప్రభుత్వాన్ని ఎందుకు చేశారని అడిగితే మీ కాడ కాగితాలు లేవు, మీ కాడ అవి లేవు, మా కాడ డబ్బు ఉంది, మీ కాడ ఏముంది, మా కాడ ప్రభుత్వం మీ కాడ ఏముంది. గత ప్రభుత్వంలో అతను వైసీపీ పక్క తిరిగి గోవర్ధన్ రెడ్డి గారి అందటండాలతో 388 సర్వే నెంబర్ని 390కి మార్చుకొని ఈ బావి ఈ మొత్తం అనేది అతని ద్వారా అతని యొక్క జానిశెట్టి సునీత అనే పేరు గల వ్యక్తి మీదకి మారడం జరిగింది. కొన్ని రోజులకు అది రిజిస్ట్రేషన్ కానీ అయిపోతే ఈ గ్రామం అంటే ఈ భూమి అంతా అతనికి చెందుతుంది. అప్పుడు మా తల్లిని ఈ గుడిని పగలగొట్టేదానికి అవకాశం ఉంటుంది. ఇది మేము ఈ గుడి కట్టుకునేటప్పుడు సదరు పూజారిని సంఘాల నుంచి పిలిపించడం జరిగింది. అతను అమ్మవారి గుడికి సంబంధించి పగలగొట్టేటప్పుడు ప్రాణ ప్రతిష్ఠ తీసి పూజ చేసి అప్పుడు చేసినప్పుడు సదరు పూజారిని మిల్లు అధికారులు తీసుకొని పోయే రూమ్లోకి స్వామి ఒక 5 లక్షల రూపాయలు మీకు డబ్బులు ఇస్తాము, ఇక్కడ నుంచి గుడిని ఇంకో దగ్గర మార్చమని వాళ్ళకి చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి అని చెప్పడం జరిగింది. సదరు పూజారి వచ్చి మాకు చెప్పడం జరిగింది. అప్పుడు మేము గట్టిగా అడిగితే మేమేం చేయలేదు అని చెప్పారు. మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆ బావికి సంబంధించి 72 సెంట్లు అనేది
మా యొక్క అమ్మవారి భూమి, మా తాత ఆస్తి, మా తాత నుంచి వచ్చిన ఆస్తి. ఇది మా అమ్మవారికి సంబంధించిన భూమి కబ్జాకి గురయింది. ఎకరా 49 సెంట్లు. ఎకరా 49 సెంట్లు. దీనికి సంబంధించి మగల పూర్తి ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా మేము ఇక్కడ పంచాయతీ సెక్రటరీకి ఒకటి, ఎంపీడీఓ గారికి ఒకటి, మండలాధికారికి ఒకటి, నెల్లూరు కలెక్టర్కి ఒకటి, సబ్ కలెక్టర్కి ఒకటి, డివిఓ ఆఫీస్కి ఒకటి, అదేవిధంగా మన సర్వేపల్లి నియోజకవర్గ సోమిరెడ్డి గారికి కూడా పంపించడం జరిగింది. మా యొక్క విన్నపాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన దేవాలయ సంబంధించిన భూములనే ఈ విధంగా కబ్జా చేసినట్టు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకొకరంతా రెట్టింపు చేయవలసిందిగా కోరుతున్నాం. దీనికి సహకరించాలని అందరూ కూడా కోరుకుంటున్నాం. మేము నీళ్ళన్న పెద్దలకి గత కొన్ని సంవత్సరాలుగా 40 సంవత్సరాల నుంచి మేము అమ్మవారిని పూజించుకుంటున్నాము. ఈ అమ్మవారికి సంబంధించిన భూములు ఇక్కడ ఉన్నాయి. దాన్ని కొన్ని రోజులకి క్రమక్రమేణా ఆక్రమించుకుంటున్నారు. ఈ అమ్మవారికి సంబంధించిన భూములు మాకు అప్పచెప్పవలసిందిగా, అదేవిధంగా జిల్లా అధికారులు దీన్ని కొలతలు వేసి అమ్మవారికి సంబంధించిన భూముల్ని కొలతలు వేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.